మీడియాతో టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. ఈ 5 ఏళ్ళు మార్గదర్శి గురించి మాట్లాడిన ఆయన ఇవాళ కొత్తగా మాట్లాడడం విచిత్రంగా ఉంది. ఈ అన్ని విషయాలు కూడా నేను పార్లమెంట్లో రిటర్న్గా కూడా ఇచ్చాను ఇవాళ. అదేవిధంగా లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2000 కోట్లు అని చెప్పేసి అప్పుడు పేపర్లో చదివాం. 2000 కోట్లకి సీఎంని, డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసిన విధానం ఢిల్లీలో ఉంది. అది మన లిక్కర్ స్కామ్ చూస్తే 20,000 కోట్ల దాకా ఉంది. 20,000 కోట్లు ఉన్నప్పుడు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, మిథున్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది ఎక్కడి వరకు చేరింది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇవాళ పార్లమెంట్లో ప్రస్తావించింది కూడా సెంట్రల్ ఏజెన్సీస్తో ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలి అన్నది నేను ప్రస్తావించాను. అది మీకు తెలియజేస్తున్నాను. జరుగుతుంది కదండి ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దమ్ముంటే ఎంక్వైరీ చేసుకోక్కర్లేదు, ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో అన్నీ తేలుతాయి. ఎంక్వైరీలో అతను మద్యం హోల్సేల్ వ్యాపారాల నుంచి తీసుకున్న డబ్బులే కాకుండా అతను మ్యాన్ పవర్ నిమిత్తం కూడా డబ్బులు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా బయటపడతాయి. వీళ్ళెవరు కూడా రాష్ట్ర అంశాలపైన పార్లమెంట్లో ఫైట్ చేస్తలేదు, గట్టిగా మాట్లాడలేదు. వారి మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది, అయినా వారు ఏదో డిమాండ్ చేస్తలేరు. వారు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి చేశారు. మళ్ళీ చెప్పండి, ఏంటి ఎవరు వైసీపీ ఎంపీలు అంతా టీడీపీ ఎంపీలు ఎవరు కూడా రాష్ట్ర అంశాలపైన ఫైట్ చేస్తలేరు. వారు అట్లా ఫైట్ చేస్తే మేము వారితో పాటు కలిసి ముందుకు వస్తామని అంటున్నారు. వాళ్ళు కొత్త పలుకుతున్నారు. లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడలేదు. ఇవాళ 5 ఏళ్ళు ఏ విషయం మాట్లాడిన వాళ్ళు ఇవాళ వచ్చి మేము 11,400 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే మేమేమి మాట్లాడలేదంటే 7 నెలల్లో జరిగింది. వీళ్ళు 5 ఏళ్ళు ఎప్పుడన్నా చేయగలిగారు. పోలవరం ప్రాజెక్టుకి లాస్ట్ 5 ఏళ్ళలో ఎంత పని చేశారు, ఎన్ని డబ్బులు వచ్చినాయి? మేము గత 7 నెలల్లో ఎన్ని వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చాం. వీళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంతమంది 22 మంది ఎంపీలు ఉన్నవాళ్ళు మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా? మేము 7 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో మేము ఈ యొక్క 11,400 ప్రైవేటైజేషన్ ఆపగలిగాం. తిరిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఇది ప్రైవేటైజేషన్ ఆగుతుందా లేదండి. డబ్బులు పెట్టిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తుందండి? స్టీల్ మినిస్టర్ గారు ఇది ప్రైవేటైజేషన్ అవ్వట్లేదు అని చెప్పారు. స్టీల్ మినిస్టర్ గారు ఇది ప్రైవేటైజేషన్ అవ్వలేదు అని చెప్పినప్పుడు ఇంకెవరు చెప్పాలి మీకు? బడ్జెట్లో ప్రస్తావించిన దాంట్లో 41.5 మీటర్స్ ఎత్తు 34,000 crores-కి ఈ సవరించిన అంచనాలను ఆమోదించినట్టుగా ఉంది. బట్ ఒరిజినల్ గా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలో అప్పుడు 54,000 కోట్లు 45 మీటర్స్ హైట్. ఇది 2 ఫేసుల్లో జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఇప్పటి వరకు వచ్చింది 41 మీటర్ల ఎత్తు వరకు పర్మిషన్స్ వచ్చినాయి. 41 మీటర్ల ఎత్తు వరకు బడ్జెట్స్ వచ్చినాయి. 45 మీటర్లు అనేది సెకండ్ ఫేజ్లో జరిగే విధానం. అంతే తప్ప 41 మీటర్లు వచ్చింది ఆయన మన బడ్జెట్లో కానీ లేకపోతే పోలవరంలో కానీ, పోలవరం మీద ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు తెలుసు. లాస్ట్ 5 ఏళ్ళలో ఒకసారి ఏరియల్ సర్వే చేశారు, ఒకసారి పర్సనల్గా వెళ్ళారు. అది ఆయన పోలవరం మీద ఉన్న చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డికి పోలవరం మీద ఉన్న చిత్తశుద్ధి అది. అదే చంద్రబాబు నాయుడు గారు 7 నెలల్లో 4 విజిట్లు చేశారు. ఎవ్రీ సోమవారం పోలవరం మీద రివ్యూ చేస్తున్నారు. వీళ్ళు మనల్ని అడిగే ప్రెస్ మీట్లు పెట్టి అడిగే విధానం ఏముందండి? ఇంకేమన్నా కేంద్రం నుంచి రావాల్సిన సహాయం కోసం కూటమి ఎంపీలు ముందుండి పోరాడితే మేము మీ వెంట నడుస్తామని వైసీపీ అంటుంది. ఎలాంటి సహాయం? సార్, వాళ్ళు మా వెంటుండి ఏమీ పోరాడవసరం లేదు. వాళ్ళు లాస్ట్ 22 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈవేళ వాళ్ళ కేసులు తప్పించుకోవటం కోసం కొత్త పలుకుతున్నారు. మా వెంటుండి చేస్తాం, మేము వెంటుండి చేస్తాం, మీరు ఏం చెప్తే అది ముందు ఉంటాం అని చెప్పేసి.